చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క చెట్టు వేప చెట్టు ఎలా ఉందో. ఈ చెట్టు కింద బర్రెలు ఆవులు కట్టేసినప్పుడు ఆ కొమ్ములతో ఇలా చెట్టుకు మొత్తం పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసింది పైన తొడిమే. అయినా కూడా ఇది కట్టెలా ఉంది చూడండి. మనము ఎండిపోయిన కర్ర ఏ రకంగా అయితే టేబుల్స్ చైర్స్ కొన్ని మనకు పరికరాలు చేస్తారో ఆ రకంగా కనిపిస్తుంది. కానీ అది ఎంత పైన పచ్చగా ఉందో చూడండి. ఆ వేప చెట్టు ఇంత మంచి పూతకొచ్చి ఆకులతో చెట్టు నిండా ఎంత మంచి గాలిని చల్లదనాన్ని ఎలా ఇస్తుందో. అంటే మనలో కూడా మనల్ని ఎవరో డిస్టర్బ్ చేస్తారు, కానీ మనం డిస్టర్బ్ అవ్వద్దు. సో ఇంత ఇక్కడ ఇట్లా ఉన్నా కూడా తన పని మాత్రం తాను చేసుకుంటా మనకు నీడనిస్తుంది, గాలినిస్తుంది, మంచి ఇంటి ముందు చల్లదనాన్ని ఇస్తుంది. మనం కూడా అలానే ఇవ్వాలి. అన్నీ మనలో నుండి మంచి పనులు మాత్రమే బయటికి రావాలి. మనకి ఎంతమంది చెడు చేసినా మనం ఇతరులకు చెడు చేయకుండా బతకాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎంతైనా విలేజ్ అనబ్బా. చూడండి, అప్పటి పెంకుటిల్లులు, వాతావరణము, గడ్డి, ఇక్కడ ఉన్న బర్రెలు కట్టేసే ప్లేసు, చెట్ల కింద ఇలాంటి అట్మాస్ఫియర్ సిటీలో ఎక్కడ రాదు. ఇక్కడ డబ్బులు తక్కువ ఉండవచ్చు, కానీ మిగతావన్నీ ఇక్కడ బాగుంటాయి. సిటీలో డబ్బులు అని పరిగెత్తి జబ్బులు అయిపోయి హాస్పిటళ్ళు, పొల్యూషన్, రోగాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, చల్లగా వేప చెట్టు కింద కూర్చుంటే సూపర్.